ఏపీలో అద్భుతం జరిగిందని చెప్పాలి. అయితే దాదాపు 55 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తికి నేరుగా గుండె మార్పిడి చేసినటువంటి శస్త్రచికిత్సలు అయితే వైద్యుల బృందం అయితే తెలిపినటువంటి పరిస్థితి. సమాచారం అందుకున్నటువంటి వైద్య సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖకు చెందినటువంటి ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ విషయం కావచ్చు, అక్కడంతా కూడా వాళ్ళకి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మరి ఆ యొక్క గుంటూరు నుంచి నేరుగా ఇండిగో విమానంలో నేరుగా రేణిగుంటకు చేరుకున్నారు. రేణిగుంట తర్వాత ఆ పద్మావతి హాస్పిటల్ ఏదైతే ఉందో తిరుపతిలో, అక్కడ ఆ గుండె హార్ట్ అటాక్తో చనిపోయినటువంటి వ్యక్తికి నేరుగా గుండె మార్పిడి చేసినటువంటి ఘటన ఏపీలో చోటు చేసుకుంది. విషయంలోకి వెళ్తున్న తర్వాత గుంటూరు ఎస్టర్ రమేష్ హాస్పిటల్లో ఉన్న శస్త్రచికిత్స అందుకున్నటువంటి ఒక గుండెని నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు కొన్ని క్షణాల్లోనే ఆ తిరుపతికి పద్మాలయ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తికి గుండె అమర్చిన సంఘటన అయితే ఇది చూస్తున్నాం. ముఖ్యంగా ఎస్టర్ రమేష్ గుంటూరు హాస్పిటల్లో ఉన్నటువంటి తాను ఒక బ్రెయిన్ డెడ్ పొందుతూ మరణించడం అయితే జరిగింది. అయితే అక్కడ ఉంటే కాలేయం కావచ్చు, వివిధ పార్ట్లు గుండె మార్పిడికి చెందినటువంటి అదే సమయంలో చికిత్స పొందుతున్నటువంటి తిరుపతిలో ఈ యొక్క గుండెనైతే గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా విమానం ఏరోప్లేన్ ద్వారా అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అయితే తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎక్కడైతే హార్ట్ ఫెయిల్యూర్తో బాధపడుతున్నటువంటి 34 సంవత్సరాల గలటువంటి వ్యక్తి ఉన్నారో, దాదాపు 55 సంవత్సరాల గల గుండె తనకు మార్పిడి చేసినటువంటి ఈ శస్త్రచికిత్స వైద్యులు బృందం అయితే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నేరుగా 11:30 గంటలకు ఆ ప్రాంతంలో ఆ సమయంలో దాదాపు ఆ ప్రాంతంలో ఎటువంటి ట్రాఫిక్ ఉన్నప్పటికీ దాదాపు అక్కడ ఉన్నటువంటి గుంటూరు పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తిరుపతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంత పోలీసులు కావచ్చు, ఈ విషయాన్ని ఒక మోటోగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి రేణిగుంటకు సంబంధించినటువంటి ఫ్లైట్ ఏ ఫ్లైట్ ఉంది అక్కడ ఇండిగో ఫ్లైట్ని తీసుకున్న తర్వాత ఆ ఇండిగో నేరుగా అటు గన్నవరం ఫ్లైర్ అయిన తర్వాత నేరుగా తిరుపతికి అయితే రేణిగుంటలోకి అయితే చేరుకుంది. అక్కడ నుంచి నేరుగా తిరుపతిలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే నేరుగా చేరుకొని అక్కడ నుండి కొన్ని క్షణాల్లో మాత్రమే ఆ యొక్క హృదయాన్ని తన ఇంప్లాంట్ చేసిన తర్వాత తనను బతికించడం అయితే జరిగింది. అయితే చూడవచ్చు ఈ యొక్క హాస్పిటల్ ఆవరణలో ఉన్నటువంటి అంబులెన్స్ సర్వీసెస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సూపర్ ఫాస్ట్గా తీసుకొని వచ్చినటువంటి హాస్టల్ బృందం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా కావచ్చు, ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండానే అక్కడ ఉంటే గుండెని ఏమాత్రం మానవ తప్పిదాలు లేకుండా కూడా ఆ యొక్క హాస్పిటల్లో చేర్చినటువంటి పరిస్థితి. అయితే నేరుగా ఒక పోలీస్ వారి సహకారంతో నేరుగా గ్రీన్ ఛానల్ ఇచ్చే ప్రయత్నం అయితే వారు చేశారు. ఆ యొక్క గ్రీన్ ఛానల్లో ఏ యొక్క ట్రాఫిక్ ఆకాంక్ష లేకుండా కూడా అక్కడ ఉన్నటువంటి అంత ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి వారికి సెక్యూరిటీ కల్పించిన తర్వాత నేరుగా ఆ యొక్క హాస్పిటల్ ఆవరణలో అయితే వారు చేరుకోవడం అయితే జరిగింది. చూడొచ్చు ఆ కుటుంబ సభ్యులంతా కూడా వారికి ఎంత రుణపడి ఉంటామని చెప్పేసరికి అప్పటికే ఆ యొక్క హాస్పిటల్ ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా మనం చూడొచ్చు. ఈ యొక్క హాస్పిటల్లో వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు ఎప్పుడైతే తన బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం అయితే జరిగిందో వేరొక మనిషికి తను ఒక ప్రాణం ఇస్తున్నట్టుగా వారు సంతోషపడుతున్నాడు. మా యొక్క మనిషి గుండె ఇంకో మనిషిలో బతుకుతుంది, ఆ యొక్క దాంట్లో మేము చూసుకుంటామంటూ కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క గుండె ఒక్కటే కాదు, ఇంకొక కాలేయం కావచ్చు, ఇంపార్టెంట్ ట్రాన్స్ప్లాంట్ సంబంధించినటువంటి అనేక భాగాలను కూడా ఆ యొక్క మెడికల్ హాస్పిటల్లో కావచ్చు, మెడికల్ కాలేజీలలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నియర్ బై ఏదైతే హాస్పిటల్ ఎక్కడైతే అవసరం ఉందో కాలేయం కావచ్చు, కిడ్నీలు కావచ్చు, అనే విధంగా నేత్రదానం కావచ్చు, ఇంకేదైనా కూడా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే చేరవేయడం అయితే జరిగింది. బ్రెయిన్ డెడ్ ద్వారా ఈ యొక్క జరిగిన సంఘటనను తెలిసిన తర్వాత ఎవరైతే బంధుమిత్రులు ఉన్నారో ఆ యొక్క నేరుగా శవాన్ని పూడ్చిపెట్టడమో లేదంటే కాల్చడమో జరుగుతుంది. కానీ అవయవ దానం అనేది లేదంటే గుండె మార్పిడి చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నప్పుడు ఆ యొక్క అందించడం అనేది ఆ యొక్క బంధుమిత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మాకు ఏం కాకున్నా పర్లేదు కానీ ఇంకొక మనిషి ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఆ యొక్క ప్రాణంని మేము కాపాడే వాళ్ళం అవుతాం కాబట్టి మేము ఈ యొక్క పని చేశామంటూ కూడా ఒక హాస్పిటల్ సిబ్బందికి వారికి థ్యాంక్స్ చెప్తూ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రాణం పోసుకున్నటువంటి వ్యక్తి ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకేదన్నా భవిష్యత్తులో వారు ఎలా ఉంటారు, ఈ యొక్క హాస్పిటలైజేషన్ అయిన తర్వాత ఆ యొక్క వ్యక్తి ఎలా ఉంటుంది, ఆ పరిస్థితి అంతా ఎలా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే హాస్పిటల్ సిబ్బందితో పాటు ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ఇంప్లాంట్ అయిన తర్వాత అసలు ఆయన
హెల్త్ కండిషన్ ఎలా ఉంది కూడా ఆ ఒక డాక్టర్ కూడా ఒక బులెటిన్ వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దీనికి సంబంధించినటువంటి అంత పూర్తి వివరాలు కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఏపీలో ఉన్నటువంటి వారు అంతా పర్యవేక్షిస్తున్నట్టు వారు చెప్పడం అయితే జరిగింది. అక్కడ నుండి పూర్తి బందోబస్తుతో ఈ యొక్క గుండెని తీసుకున్న తర్వాత ఇదంతా సజావుగా జరగాలని ఎన్నో ప్రేయర్స్ కావచ్చు, ఎన్నో అంటే దాదాపు ఎన్నో ప్రేయర్స్ కూడా చేసేటువంటి పరిస్థితి అయితే చేస్తున్నారు. కొన్ని గంటల్లోనే ఈ యొక్క మిరాకిల్ జరగడం అనేది ఎక్కడో కాడ మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ నేరుగా ఏపీలో జరగడం అనేది మనకంతా కూడా ఆశ్చర్యాన్ని గురి చేస్తుందని చెప్పాలి. ఈ యొక్క ఆయన కోలుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, ఆ గుండెను రిసీవ్ చేసుకున్నటువంటి డోనార్ కావచ్చు, ఆ యొక్క రిసీవర్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంది. మా యొక్క కుటుంబాన్ని మీరు రక్షించిన వారు అవుతారని చెప్పేసి కూడా వారు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పూర్తి వివరాలు కూడా ఆ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి హెల్త్ బులెటిన్ ద్వారా మరిన్ని విషయాలు అయితే, మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలవడానికి సిద్ధంగా ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.